మౌలిక సదుపాయాలు కల్పించడంలో మరి వారి కుమార్తె సాహితీ రెడ్డి గారి పేరు మీదుగా ఈ స్కూల్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన శ్రీ అశోక్ రెడ్డి గారు, వారి సతీమణి సుధారాణి గారికి మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున, గ్రామం తరపున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వారి కుమార్తె జ్ఞాపకార్థం, ముఖ్యంగా చదువు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలలకి వారి యొక్క కుమార్తె పేరు శాశ్వతంగా ఉండే విధంగా మన హై స్కూల్లో స్కూల్ భవనాలు కట్టడంతో పాటు ఈ వేదిక కూడా కట్టడానికి ప్రధాన భూమిక వారు పోషించారు. అలాగే మిగతా వేజెండ్లు కానీ, గుంటూరులో స్తంభాల గరువు హై స్కూల్లో కానీ ప్రభుత్వ పాఠశాలలో కావాల్సిన అదనపు తరగతుల నిర్మాణానికి వారి యొక్క ఆర్థిక సహాయాన్ని అందించి పేద పిల్లల అభ్యున్నతి కోసం వారు కృషి చేయడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా వారి ఉన్నతమైన ఆశయానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను కోరేది ఒకటే, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి ఒకసారి నేను గతంలో నాకు చాలామంది ఉపాధ్యాయులు కలిసేవాళ్ళు. ప్రభుత్వం యొక్క వేధింపులు, ప్రభుత్వ పరంగా ఉన్న ఇబ్బందులు గత 5 సంవత్సరాల్లో చాలా ఎదుర్కొన్నారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకున్న అదనపు బన్ని భారాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ నేను కోరేది ఏంటంటే, ముఖ్యంగా మీ అందరికీ ఇవాళ ఈ స్కూల్ పెర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే, మరి ఏదైతే గత 3 సంవత్సరాలుగా 10వ తరగతి ఎవరైతే పాస్ అయ్యారో దాన్ని ఒక్కసారి చూస్తే, మరి నేను అనుకోవడం ఈ సంవత్సరమే కొంచెం 87% సాధించింది. గత 2 సంవత్సరాలు 2022లో 57% మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 23లో 65% సాధించడం జరిగింది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఇవాళ మీకున్న ప్రభుత్వం